ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరూ ఒక కమిటీగా ఉంటారు. ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా. ముఖ్యమంత్రి దాంట్లో గెస్ట్ అంతే. వీళ్ళు అధికారులు డిసైడ్ చేసినట్టు చూపెడతారు. అతనికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని రాసిస్తారు. ఇక్కడ వాస్తవంగా ఎంతమంది ఉంటే చాలు అని. ఇందులో ఏంటంటే ఇదివరకు ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. నిజంగానే నిజాయితీగా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ ఫీడ్బ్యాక్ దాని ఆధారంగా అప్పట్లో భద్రత కల్పించేవాళ్ళు, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది. అందులో జోక్యం చేసుకునేది కాదు ప్రభుత్వం, రాజకీయ జోక్యం చేసుకునేది కాదు ప్రభుత్వం అప్పట్లో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రత్యర్థులని నాశనం చెయ్యాలని కోరుకునే రాజకీయాలు కాబట్టి ప్రత్యర్థికి ఎంత సెక్యూరిటీ ఉండాలో ప్రభుత్వం డిసైడ్ చేసి వీళ్ళు జస్ట్ పపెట్స్ అనమాట, వీళ్ళని వాడతారు అంతే. వీళ్ళు వాళ్ళ రివ్యూలో అలా చేసినట్టుగా రాస్తారు అక్కడ. అట్లాగా జగన్కి అంత సెక్యూరిటీ అక్కర్లేదు, 50 మంది చాలు రాసి ఇచ్చేశారు. ఆ 50 మందితో ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అది 50 మందితో చాలు రాసి ఇస్తున్నది అదే అనమాట. ఇక్కడ వాళ్లే చెప్తోంది 55 మందే, మిగతాది 600 700 అని దారి పోయే వాళ్ళందరినీ రాసేస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్ ఎంతమంది ఉన్నారు, ఈ పోలీస్ స్టేషన్ ఎంతమంది ఉన్నారు అంతమందిని. అవును. కాకపోతే పర్యటనలకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ దాన్ని బట్టి భద్రత కల్పిస్తారు. దాని మీద అయితే ఇంకా కొత్తగా ఏమన్నా ఆంక్షలు విధించే అవకాశం ఏమి లేదండి. నడిచినంతసేపు అంతా బానే ఉంటది. రేపు ఎప్పుడన్నా ఏదన్నా జరిగిందనుకోండి జగన్ మీదన, అప్పుడు వీళ్ళందరూ బాధ్యులు అవుతారు.